స్లో సార్ మామ. ఎక్కడ చూసినా తనే గుర్తుకొస్తుంది. ఏ పని చేయలేకపోతున్నాను. అయిందేదో అయిపోయింది. లైట్ తీసుకో. కెరియర్ పైన కాన్సన్ట్రేట్ చేయి. ఓకేనా? అరే మామ, ఇంత బాగా నిరాకరిస్తున్నాయి కానీ నేనైతే ఈ పార్టీకి మీరు రాంగ్ టైంలో ట్రై చేస్తున్నాడు బాస్. ఐ మీన్ మీరు రాంగ్ ట్రాక్లో నిల్చున్నారు బాస్. ఓకే, డోంట్ వరీ బాస్. ఇంకా వాళ్ళలో ట్రైన్ ఉంది, అది పక్కా ఇదే ట్రాక్ పైకి వస్తుంది. సో మీరు ఎప్పటివరకు వచ్చి రెస్ట్ తీసుకోవచ్చు. సో మీ సూసైడ్ కాస్త 1 అవర్ పోస్ట్ పోయింది అనమాట. ఏది చూస్తే 22లా ఉంది. పైగా మీరు స్టూడెంట్ అనుకుంటాను. కామన్గా ఒక స్టూడెంట్ సూసైడ్ చేసుకున్నాడంటే 3 ఇయర్స్ ఉంటాయి. 1 ఈ స్టడీస్, 2nd లవ్, 3rd 1 ఫ్యామిలీ ప్రాబ్లమ్స్. మీదే కేటగిరీ బాస్. ఇలాగో మీరు చనిపోవడానికి ఇంకా ఉన్న టైం ఉంది కదా బాస్. మీరు చనిపోయాక మీ స్టోరీ ఎవరికి చెప్పుకోవాలి కదా. సో ఇఫ్ యూ డోంట్ మైండ్ మీ స్టోరీ అంతా చెప్పుకోవచ్చు. ఎస్ బాస్, ఐ బిలాంగ్స్ టు 2nd కేటగిరీ ఓన్లీ. నేను ఫస్ట్ ఇయర్లోనే తను చూశాను. ఏ అమ్మాయిని చూసినప్పుడు కలిగిన ఫీలింగ్ ఎందుకో ఆ అమ్మాయిని చూసినప్పుడు కలిగింది. ఐ డోంట్ నో అది ఫస్ట్ లవ్ ఎట్ ఫస్ట్ సైటో లేకపోతే ఇంకేంటో. ఐ టోటలీ ఫెల్ ఇన్ లవ్ విత్ హర్. ఎక్స్ప్రెస్ చేసావు తనకి? నో బాస్, ఎక్స్ప్రెస్ చేసే లోపే ఎంగేజ్డ్ అని తెలిసింది. జస్ట్ ఐ లవ్డ్ హర్ బాస్. జస్ట్ లవ్డ్ హర్. కథ క్లియర్గా ఉన్నా కొంచెం క్లారిటీ తగ్గింది బాస్. ఏంటి బాస్, అంత క్లియర్గా చెప్పాక కూడా అలా అంటారు? అది కాదు బాస్, 4 ఇయర్స్గా ప్రేమిస్తున్న అమ్మాయి కోసం చనిపోవాలి అనుకున్నారు, ఫైన్. కానీ 18 ఏళ్ళుగా నేను ప్రేమిస్తున్న అమ్మ, నాన్న, ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్, వారి గురించి ఒక్క క్షణమే ఆలోచించావా? మీరు ప్రేమించే వారి కోసం చావడం కాదు బాస్, మిమ్మల్ని ప్రేమించే వారి కోసం బతకడం నేర్చుకోండి.
మనం ఎన్నో తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. అందులో ముందు వచ్చేదే ఈ సూసైడ్. అది మనల్ని ప్రేమించే వారి జీవితంలో మనం లేని ఖాళీని మిగిల్చివేస్తుంది. ఒక జీవితం తీపిగా ఉండాలన్నా చేదుగా మారాలన్నా అది మన మీదే ఆధారపడి ఉంటుంది. సో ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా ప్లీజ్ స్పేర్ ఎ మూమెంట్. ఒక్క క్షణం మిమ్మల్ని ప్రేమించే వారి కోసం, వారి గురించి ఆలోచించడానికి కేటాయించండి.